కొన్ని అక్రమ పనులు చేస్తున్నట్ట. ఆర్టిజన్లకు ఏడీఈ గారి లాగిన్, ఏఈ లాగిన్లు దొరుకుతున్నాయంట. సో ఏఈ ఏడీ లాగిన్ తెలిపి అక్రమ కనెక్షన్లు ఇస్తున్నారంట. సో నకిలీ డాక్యుమెంట్లు పెట్టి వీళ్ళు విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్నారా? ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండి, నోటరీ పేపర్స్ ఉండి, రిజిస్ట్రేషన్ పేపర్లు ఉండి వాళ్ళకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మీటర్లు ఇస్తలేరు. కానీ నిజంగా ఇప్పుడు ఓసీ కావాలి, బిల్డింగ్ పర్మిషన్ కావాలి, బిల్డింగ్ పర్మిషన్ లేకపోతే మేము మీటర్లు ఇయ్యము. ఇప్పుడు కొన్ని ఏరియాలో హైదరాబాద్ లో ఎట్లా ఉందంటే కొన్ని ఏరియాలో బిల్డింగ్ పర్మిషన్లు ఉండవు, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లు ఉండవు. బిల్డింగ్ పర్మిషన్ లేకుండా ఏదో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు డబ్బు పైసాకో దాపెట్టుకొని ఏదో చిట్టీలు వేసుకొని బ్యాంక్ లోన్లు తీసుకొని చిన్న G+2 G+3 కట్టుకొని రెంట్లు వస్తాయని ఆ రెంట్లపై ఆధారపడే ఫ్యామిలీస్ ఉంటారు. సో ఇలాంటి ఫ్యామిలీస్ ఇల్లు కట్టుకుంటే లేదు మేము మీటర్స్ అనేవి ఇయ్యము, మేము అసలు ఈ మీటర్స్ ఇచ్చే ప్రసక్తే లేదు, ఆర్డర్స్ ఉన్నాయి మాకు, బిల్డింగ్ పర్మిషన్ ఉంటేనే 10 మీటర్ల లోపల బిల్డింగ్ ఉంటేనే మీకు మీటర్లు ఇస్తాము, లేకపోతే అది కూడా 3-4 మీటర్లు ఇస్తాం, దానికన్నా ఎక్కువ ఇయ్యము అని చెప్తారు. కానీ కొంతమంది విద్యుత్ ఎంప్లాయీస్, ఎలక్ట్రికల్ TGSPDCL ఎంప్లాయీస్ వాళ్ళ ఉన్న జాబ్ ని వదిలిపెట్టి కాంట్రాక్ట్ పనులు కూడా చేస్తున్నారు. ఆర్టిజన్లు చాలా మంది ఆర్టిజన్లు చేస్తున్నారని ఇక్కడ వార్తల్లో అయితే నమస్తే తెలంగాణలో కథనం వస్తుంది. దాని గురించి ఈరోజు మళ్ళీ ఒక న్యూస్ కూడా ఇచ్చారు. ఇదే ప్రతి సెక్షన్ లో అంటే ఆల్మోస్ట్ సెక్షన్ సైబర్ సిటీలో నేను ఏ సెక్షన్ పేరు చెప్పదలుచుకోలేదు. రాబోయే రోజుల్లో తప్పకుండా సెక్షన్ పేరు, ఆర్టిజన్ పేరుతో మీ ముందుకు వస్తాను. సో కొంతమంది ఆర్టిజన్లు వాళ్ళు ఉన్న ఆర్టిజన్ వర్క్ తో పాటు కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారు. వీరు కాంట్రాక్టర్ లైసెన్స్ లేకుండా కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టుగా ప్రజల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. నువ్వు డాక్యుమెంట్ నీ మీటర్ తెస్తా, నువ్వు మీటర్ వచ్చిన తర్వాత నాకు డబ్బులు అని కొన్ని లక్షలు దాపెట్టుకుంటున్నారు కొంతమంది ఆర్టిజన్లు. సో అందరికి నేను చెప్తున్నా, నమస్తే తెలంగాణ అయితే ఒక ఆర్టికల్ ఇచ్చింది, దాని గురించి ఈరోజు నేను న్యూస్ చూస్తూ వచ్చినా కానీ నా దృష్టిలో కూడా ఇలాంటి కంప్లైంట్స్ చాలా ఉన్నాయి. రాబోయే రోజుల్లో తప్పకుండా పేర్లతో సహా, సెక్షన్ పేరుతో సహా ఏడీఈ ఏఈ దీనికి సహకరిస్తున్నారో తప్పకుండా వెలుగులోకి J24 న్యూస్ ఆధారాలతో మీ ముందు పెడుతుంది. సో ఆర్టిజన్లు తమ ఆర్టిజన్ పనులు చేసుకోకుండా ఆ పనితో పాటు కాంట్రాక్టర్ పనులు కూడా చేసుకుంటున్నారు. దీనికి సహకరిస్తున్న కొంతమంది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లు. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఏడీఈ గారి లాగిన్లతో ఏడీఈ గారి లాగిన్ ఆర్టిజన్లు ఉపయోగిస్తున్నారంట. సో ఆర్టిజన్ ఏడీ లాగిన్ ఎందుకు ఉంటుందంటే వాళ్ళు మీటర్ ఎవరైనా ఆన్లైన్ లో TGSPDCL లో మీటర్ అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళ సేల్ డీడు, ఆధార్ కార్డు, వేరే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకుంటారు. అప్లోడ్ చేసుకున్నప్పుడు మళ్ళీ అది ఆ అప్లోడ్ చేసుకున్న పేమెంట్ చేస్తారు. 3965 ఏదో పేమెంట్ వస్తుంది. రిజిస్టర్ ఒక్కొక్క డాక్యుమెంట్ ఒక రేట్ వస్తుంది. అది ఆన్లైన్ లో పే చేసిన తర్వాత ఏడీ గారికి అసిస్టెంట్ ఇంజనీర్, డివిజనల్ ఇంజనీర్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ వీళ్ళ లాగిన్ లోకి వెళ్తుందేమో. వాళ్ళ లాగిన్ లోకి వెళ్ళి వీళ్ళు అప్రూవ్ చేసేస్తున్నారు, మీటర్ శాంక్షన్ చేసేస్తారు. మళ్ళీ నిజమైన లబ్ధిదారులు, నిజమైన అప్లికేషన్లు అట్లనే ఉండిపోతున్నాయి. ఈ నకిలీ అరే G+3కి మీటర్ రాలేదు అని ఇక్కడ మేము కష్టాలు పడుతుంటే ఆడ బిల్డింగ్ పర్మిషన్ లేకున్నా, ఓసీ లేకున్నా వేరే దగ్గర డబ్బులు ఇస్తే డబ్బులు ముట్ట పెడితే మీటర్లు వస్తున్నాయి. అది ఎట్లా అని కొన్ని స్లమ్ ఏరియాస్ లో కూడా చాలా మంది ప్రజలు బాధపడుతున్నారు. అయితే ఆర్టిజన్లకు, లైన్మెన్లకు, విద్యుత్ అధికారులకు డబ్బులు ఇస్తే మీటర్లు ఒక రోజులో వస్తాయి, లేకపోతే సామాన్య ప్రజలకైతే మీటర్లు రావు. సో ఇలాంటి విషయాలు చాలా సెక్షన్ లో జరుగుతుంది. రాబోయే రోజుల్లో 2 రోజుల్లో ఏ సెక్షన్ ఏడీ దీనికి సహకరిస్తున్నారో, దాంతో పాటు ఏ ఆర్టిజన్ కాంట్రాక్టర్ పనులు చేస్తున్నారో కూడా J24 అన్ని ఆధారాలతో మీ ముందు ఉంచబోతుంది. చూస్తూనే ఉండండి J24 న్యూస్. థ్యాంక్ యూ.